హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజా అండి. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి ముందుకు రావడం జరిగింది. రైట్, సో అనదర్ డే ఆఫ్ ఎక్సలెంట్ బుల్ రన్ అండి. మార్కెట్లో మీరు చూస్తే కనుక నిఫ్టీ మరొకసారి బుల్ రంకిలేసింది అనమాట అండి. సో 160 పాయింట్లు నిఫ్టీ పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట. రైట్, ఓకే. సో యాక్చువల్గా కన్సాలిడేషన్ వస్తుందేమో అని చెప్పి నేను మనం అనుకోవడం జరిగింది. రైట్, ప్రీవియస్ క్యాండిల్ స్టిక్స్ సిమిలర్గా ప్యాటర్న్స్ కనిపించాయని మనం అనుకున్నాం కదా, బట్ ఇట్స్ డిఫరెంట్. సో దిస్ టైమ్ సో ఆటోమేటిక్గా సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో, రీసెంట్ హై ఏదైతే ఉందో, ఎస్టర్డే హై 17,225 హై కూడా ఈరోజు క్రాస్ చేసి క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అంటే బుల్లిష్ మొమెంటం ఇంకా కంటిన్యూ అవుతుంది. రైట్, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి సో చాలామంది షార్ట్స్ ఉండుంటాయి అనమాట అండి. డెఫినెట్గా వీక్లీ షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ షార్ట్ పొజిషన్స్ అన్నీ కవర్ చేసి ఉంటారు అనమాట ఆటోమేటిక్గా. సో అది కూడా సో ఈ పుష్కి డెఫినెట్గా హెల్ప్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. రైట్, ఓకే. సో అయితే మీరు చూడొచ్చు అనమాట అండి. యాక్చువల్గా నిన్న క్లోజింగ్ బేసిస్ మీద నిఫ్టీ క్లోజ్ అయింది వచ్చి 17,076 అనమాట అండి. ఓకే, సో అంటే ఈరోజు కొత్త లైఫ్ టైం హైస్కి మళ్ళీ ఇంకొక కొత్త శిఖరాల మైల్ స్టోన్ మార్కెట్ అనేది అచీవ్ చేయడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ 17,245 హై అనేది సో టచ్ చేయడం జరిగింది. సో రైట్, క్లోజింగ్ వచ్చి 234 అనమాట అండి. రైట్, సో అయితే అనదర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని చెప్తారన్నమాట అండి. సో కైండ్ ఆఫ్ ట్వేజర్ టాప్. రైట్, ఆల్మోస్ట్ రెండు క్యాండిల్స్ యొక్క హైస్ సిమిలర్ కాబట్టి ఓకే. సో ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ ప్యాటర్న్. ఓకే, సో రివర్సల్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట అండి. బట్ అలా చాలా రివర్సల్ ప్యాటర్న్స్ వస్తున్నాయి కానీ బట్ ఫెయిల్ అవుతున్నాయి. రైట్, సో క్లియర్గా మనం చూసాం. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక సో కైండ్ ఆఫ్ డోజీ ఫార్మేషన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం కదా. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చి ఉంటే సో కంటిన్యూషన్ వచ్చి ఉండేది అనమాట అండి. సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ఒక యాక్యురసీ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదన్నమాట అండి. సో రెండు క్యాండిల్స్ ఒక కన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకోవడం బెస్ట్ అనమాట. ఓకే, రైట్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. సో మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా. సో బ్యాంక్ నిఫ్టీ కనుక ఫిబ్రవరి హైస్ ఏదైతే ఉందో సో 37,711 లెవెల్స్కి వెళ్తే కనుక దట్ ఈస్ వెరీ క్లోజ్. ఇక్కడ నుంచి ఒక 500 రైట్ 900 పాయింట్స్ ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ కనుక సో అది పెరిగితే నిఫ్టీ 17,500 దాకా కూడా వెళ్ళిన ఆశ్చర్యపోకలేదు అనమాట. రైట్, సో రోజు కొత్త టార్గెట్స్ రావడం జరుగుతుంది నిఫ్టీ. సో అయితే ఏంటంటే సో మనం ఆల్రెడీ వీఆర్ ఇన్ ఎ జోన్, వీ హ్యావ్ టు బి అట్మోస్ట్ కాషన్ అనమాట అండి. ఓకే, సో ఎనీ టైమ్ చిన్నది ఏదైనా ఎనీ న్యూస్ ఏదైనా వచ్చినా కూడా అంటే మరీ అగ్రెసివ్ రన్అప్ వచ్చింది కాబట్టి సో కరెక్షన్ కూడా కొంచెం సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎట్ ఈచ్ లెవెల్ టార్గెట్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేయండి. స్టాప్ లాస్ స్టిల్ ఇంత మంచి బుల్ రన్ ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీ ఇండివిజువల్ మీ స్టాక్స్ పెర్ఫామ్ చేయకపోతే కనుక సో బెటర్ కమ్అవుట్ అనమాట అండి. రైట్, సో వాటి నుంచి వచ్చేయడం బయటికి మంచిది. సో అది మీరు మర్చిపోద్దు అనమాట అండి. సో ఇది ఆపర్చునిటీ కింద ఎగ్జిట్కి ఉపయోగించుకోండి. రైట్, ఓకే అండి. సో అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనకు కన్ఫర్మేషన్ రావడం జరిగింది. రైట్, ఓకే. సో నేను చెప్తా వచ్చాను కదా చాలా రోజు ఫ్రెండ్స్, ఎందుకంటే సో ఎప్పుడైతే కనుక ఈ హై దాటి క్లోజ్ అవుతుందో సో దెన్ వీ మే కన్సిడర్ స్మాల్ క్యాప్స్ కూడా. సో ఇంకా ర్యాలీ ఉందన్నమాట అండి. స్టిల్ దెర్ ఈజ్ ఎ స్టీమ్ లెఫ్ట్. స్మాల్ క్యాప్స్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్, సో ఈరోజు మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఈరోజు ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అయితే లోయర్ హై ఫామ్ అవుద్దా అని చెప్పి మనం అనుకున్నాం కదండి. సో అలా కాకుండా సో ఇట్ మేడ్ అనదర్ హై. సో ప్రీవియస్ హై కంటే హైయర్ హై ఫామ్ అయినట్టుగానే మనం భావించాలన్నమాట అండి. సో ఈ లైన్ దాటి క్లోజ్ అయింది కాబట్టి రైట్, స్టిల్ ఈవెన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది కూడా సో 10,700 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట అండి. ఓకే, నెక్స్ట్ మిడ్ క్యాప్ కూడా చూద్దాం అనమాట. ఈరోజు ఓవరాల్గా చూస్తే కనుక సో మార్కెట్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మీరు చూస్తే కనుక సో మంచి ర్యాలీ అనేది మనకు కనిపించింది అనమాట అండి. రైట్, ఓకే. సో ఓవరాల్గా ఒక ఎక్స్ట్రీమ్ ర్యాలీ అనేది సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఈరోజు మార్కెట్స్లో కనిపించింది అనమాట అండి. రైట్, ఓకే. సో అండ్ ఇట్ షుడ్ బి ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ మనం మ్యాచ్ చేస్తే కనుక ఓకే, ట్రెండ్ లైన్స్ మ్యాచ్ చేస్తే ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉందన్నమాట అండి. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ రైట్ ఎగ్జాక్ట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే కనుక సో ఫర్దర్ బుల్లిష్ కంటిన్యూషన్ అని చెప్తారన్నమాట అండి. సో ఇంకా ఫర్దర్గా సో ఈవెన్ మిడ్ క్యాప్స్ కూడా ఏదైతే లాంగ్ టర్మ్ రేంజ్ మంత్లీ చార్ట్స్ బట్టి లాంగ్ టర్మ్ రేంజ్ మనం తీసాం కదండి. ఓకే, సో ఆ రేంజ్ కూడా మిడ్ క్యాప్స్ వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి క్లియర్గా. సో ఏదైతే డెప్త్ ఉందో రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం సో 31,000 అంటే ఇక్కడ నుంచి 3,000 దాకా సో మిడ్ క్యాప్స్ ఇంకా పెరిగినా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. సో దెర్ ఈజ్ లాంగ్ వే టు గో. ఒకవేళ రేపు బ్రేక్అవుట్ ఏది వస్తే కనుక సో మిడ్ క్యాప్ స్టాక్స్లో స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదనమాట అండి. అయితే మొన్న కాషన్ ఉండాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇట్స్ ఓకే అనమాట అండి. అగైన్ కొంచెం పైకి వచ్చినాయి కాబట్టి ఇట్స్ దే ఆర్ హోల్డింగ్ అవుట్ ఇండిసెస్. స్టిల్ దెర్ ఇస్ సమ్ స్టీమ్ లెఫ్ట్. ఇంకా కొంత ఫైనల్ లెగ్ ఆఫ్ అప్ రన్ ఇంకా
మేబీ మనకి ఇంకా ఉందని చెప్పి మార్కెట్లో మనం భావించాలన్నమాట, రైట్. ఓకే. అయితే ఈరోజు ఎఫ్ఐఐస్ 348 కోట్లు కొనడం జరిగింది, డిఐఎస్ కూడా కొనడం జరిగిందనమాట అండి. సో ఎస్పెషలీ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి కొద్ది డిఐఎస్ జనరల్గా సెల్లింగ్ చేస్తారు కాబట్టి మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు కూడా డిఐఎస్ బై చేస్తున్నారంటే ఈవెన్ స్టిల్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంకా అప్ మూవ్ అనేది మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. సో ఆల్ టుగెదర్ ఇద్దరు కలిపి సుమారుగా 700 కోట్ల దాకా సో బయింగ్ చేయడం అనేది జరిగిందనమాట అండి, రైట్. సో అయితే ఈరోజు మీరు చూస్తే కనుక ఓన్లీ స్టాక్స్లో సెలెక్టెడ్ స్టాక్స్లో మూమెంట్ వచ్చిందనమాట అండి. సమ్ క్యాన్సర్ డ్రగ్ ఒకటి కెనడా మార్కెట్లో కెనడియన్ కంట్రీలో రిలీజ్ చేయడం జరిగింది, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. ఓకే. సో అయితే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అనేది నేను చాలా రోజుల ముందే మీకు షేర్ చేయడం జరిగింది కదా ప్యాటర్న్, మీరు చూస్తే కనుక. ఓకే. సో అండ్ ఆగస్ట్ ప్రొడక్షన్ పెరిగింది కోల్ ఇండియా అండ్ దెర్ ఈజ్ అ షార్టేజ్. కోల్ ఇండియా లైక్ కోల్ షార్టేజ్ ఉందని చెప్తున్నారన్నమాట అండి. అది ఇలాంటి న్యూసెస్ అన్నీ కొంచెం చూడాలన్నమాట మనం. సో కోల్ ఇండియాకి అది మేబీ అడ్వాంటేజ్ అవ్వచ్చు అనమాట అండి, రైట్. ఓకే. సో కోల్ షార్టేజ్ ఉంది, ప్లస్ కంటైనర్స్ షార్టేజ్ కూడా ఉంది. సో అంటే కంటైనర్ కార్పొరేషన్ ఇలాంటి స్టాక్స్లో కొంచెం మొమెంటం కనిపించవచ్చు అనమాట అండి, రైట్. ఓకే అండి. సో అదేవిధంగా నేను రియాలిటీ స్టాక్స్ అనుకున్నాం కదా, సో అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్లో మొమెంటం అనేది కనిపిస్తుంది అనమాట అండి, రైట్. ఓకే. సో అయితే ఈరోజు సెక్టర్లో ఏ సెక్టర్ బాగా డామినేట్ చేసింది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో నిఫ్టీ అరౌండ్ 1% దగ్గర మీకు పెరిగితే కనుక మీరు చూస్తే కనుక సో పిఎస్యు బ్యాంక్స్, ఆటో, మీడియా, బ్యాంక్, మెటల్స్, ఇవన్నీ కన్జంప్షన్ ఇవన్నీ కూడా సో యాక్చువల్గా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. సో అవుట్ పెర్ఫామ్ చేసిన ఏంటంటే స్మాల్ క్యాప్ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో రియాలిటీ నిన్న కూడా సూపర్, మనం లీడర్ ఆఫ్ ది బోర్డ్ అని అనుకున్నాం కదా. సో రియాలిటీ సెక్టర్లో చాలా వండర్ఫుల్ మొమెంటం అనేది రావడం జరిగిందనమాట అండి. సో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రీవియస్గా మీరు మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతుంటే 2 ఈటీఎఫ్స్ గురించి నేను వీడియో చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే. సో సమ్వేర్ హియర్ బ్యాంకింగ్ ఈటీఎఫ్, బ్యాంక్ ఈటీఎఫ్స్లో వాల్యూ ఉంది, పర్లేదు. పిఈ మల్టిపుల్ ఇవన్నీ కూడా బ్యాంక్ ఈటీఎఫ్స్ అనేది ఒకవేళ మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఆల్రెడీ యూ మేడ్ మోర్ దాన్ 2000 అరౌండ్ 2000 రూపీస్ ఏదైతే 2000 పాయింట్స్ ఏదైతే ర్యాలీ వచ్చిందో అంత మేర మీరు డెఫినెట్గా సో బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు, ఛాన్స్ ఉందన్నమాట అండి. ఓకే. సో నెక్స్ట్ నేను చెప్పిన రెండో ఈటీఎఫ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట అండి. ఇన్ఫ్రా, రైట్. ఇన్ఫ్రా ఇండిసెస్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇన్ఫ్రా ఇండిసెస్ కూడా పెరుగుతుంది. ఓకే. సో ఈ సమ్వేర్ ఇయర్ నేను లాస్ట్ వీక్ వీడియో చేయడం జరిగింది కదండి. సో అక్కడ నుంచి మీరు చూస్తే కనుక సో లైక్ 10% సుమారుగా ఓకే మీరు చూడొచ్చు అనమాట అండి. సో అంతకంటే ఎక్కువ ఇండిసెస్ పెరగడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట, రైట్. ఓకే. సో 8 to 10% దాకా సో పెరగడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఓకే. సో అలాగేంటంటే సో మనం ఒకసారి ఈటీఎఫ్స్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచి రిటర్న్స్ వస్తుంటాయి అనమాట. సరైన టైంలో సరైన వాల్యుయేషన్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక సో వీ కెన్ గెట్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ ఈటీఎఫ్స్ ఆల్సో. అంటే ప్యాసివ్ వేలో కూడా మీరు మంచి రిటర్న్స్ అనేది అరేంజ్ చేయొచ్చు అనమాట, రైట్. సో అయితే కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఈరోజు పెద్ద స్టాక్ ఐడియాస్ లేవన్నమాట అండి. సో ఏదైతే నేను ప్రీవియస్గా ఆల్రెడీ షేర్ చేశానో సో డాక్టర్ రెడ్డి మీరు చూడొచ్చు అనమాట అండి. సో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. ఓకే. సో టార్గెట్ అనేది ఒక ఫస్ట్ టార్గెట్ అనేది ఈరోజు రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఓకే. నేను కొంత పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం జరిగింది, ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ అనేది యాక్ట్ చేస్తుంది. సో ఈరోజు అయితే వచ్చిన ర్యాలీ మాత్రం ఈరోజు గ్యాప్ అప్తో రావడం జరిగింది, ఎందుకంటే సో ఇందాక న్యూస్లో చూసాం కదా. సో కెనడాలో క్యాన్సర్ డ్రగ్ ఒకటి దే లాంచ్ చేశారన్నమాట అండి. వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ యూఎస్ ఆల్సో. ఓకే. సో అయితే వాల్యూమ్స్ అవన్నీ బాగున్నాయి కాబట్టి రేపు ఒకవేళ ఫాలో అప్ బయింగ్ వస్తే కనుక సో నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఈవెన్ 5400 లెవెల్స్ దాకా కూడా డాక్టర్ రెడ్డి మనం ప్రైస్ చూడొచ్చు అనమాట అండి. అయితే ఇట్ విల్ టేక్ టైం, డైరెక్ట్ స్ట్రైట్ లైన్ వెళ్ళకపోవచ్చు, కొంచెం జిగ్జాగ్గా. సో ఇట్ మే కంటిన్యూ ఇట్స్ జర్నీ, రైట్. ఓకే అండి. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన స్టాక్ అనమాట అండి, రైట్. సో అయితే ఈరోజు ఇంకొక స్టాక్ ఉందన్నమాట అండి. సో లా ఒపాలా ఆర్జీ, రైట్. లా ఒపాలా ఆర్జీ స్టాక్ అనమాట అండి, రైట్. ఓకే. లా ఓపల్ ఆర్జీ మీరు చూస్తే కనుక ఏదైతే కన్సాలిడేషన్ ఏదైతే ఉందో సో మంచి అప్రన్ రావడం జరిగిందనమాట. ప్రీవియస్గా చూస్తే కనుక ఒక మంచి అప్రన్ తర్వాత ఒక మంచి కన్సాలిడేషన్, మళ్ళీ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కూడా కన్ఫర్మ్ అయిందనమాట. ఈరోజు కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి స్టాక్ 340-50 లెవెల్స్ దాకా, అంటే ఇక్కడ నుంచి ఒక 40-50 రూపాయలు స్టాక్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే లుకింగ్ ఎట్ ద వాల్యూమ్స్ కూడా పికప్ బాగుందన్నమాట అండి, రైట్. ఓకే. సో వాల్యూమ్స్ కూడా మీరు చూస్తే కనుక దే ఆర్ లుకింగ్ గుడ్ అనమాట అండి. సో మంచి వాల్యూమ్స్ తోటి ఒక కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో ఒకవేళ రేపు ఏదైనా మనకు ఆపర్చునిటీ వచ్చి అరౌండ్ 300 లెవెల్లో బై చేస్తే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ 340-50 దాకా స్టాక్ అనేది మూవీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్. ఓకే. సో లాస్ట్ స్టాక్ అనమాట అండి ఈరోజు. సో అదే వచ్చి పైనూర్ డిస్టిలరీ అనమాట అండి. బట్ ఇది కాషన్ అనమాట అండి చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా మైక్రో క్యాప్ స్టాక్ అనమాట. ఓన్లీ 150 కోట్ల ఎంతో మార్కెట్ క్యాప్, చాలా చిన్న స్టాక్ కాబట్టి ఎవరైతే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే
దీని గురించి చూడండి. ప్లస్ అదేవిధంగా ఫండమెంటల్స్ కూడా అంత బాగున్నట్టుగా నాకు అనిపించలేదు. బట్ వేరే టెక్నికల్స్ చూస్తే కనుక చాలా నచ్చిందనమాట నాకు. టెక్నికల్గా చూస్తే కనుక సో హయ్యర్ హైస్ తోటి సో కొత్త బ్రేక్అవుట్ రెసిస్టెన్స్లు దాటుకుంటా స్టాక్ వెళ్ళింది కాబట్టి యాక్చువల్గా డిస్క్లైమర్ నేను బై చేశాను అనమాట అండి. బట్ మా క్లయింట్స్కి ఎవరికి నేను సజెస్ట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం ఎవరైతే అగ్రెసివ్, ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది సూటబుల్ అనమాట అండి. సో ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎనీ టైమ్ ఇట్ విల్ రివర్స్ బ్యాక్ అండ్ ఫాల్ విల్ బి సివియర్ కదా. సో అందువల్ల ఏంటంటే సో నేను ఎక్స్పెక్ట్ చేసే టార్గెట్ ఏంటంటే మినిమం 170, అంటే ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ 25 రూపీస్ దాకా సో మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో బియాండ్ దట్ మార్కెట్ని బట్టి సో ఇట్ కెన్ మూవ్ అనమాట. ఓకే, సో అయితే టెక్నికల్గా సో ప్యాటర్న్ చాలా బాగున్నట్టు అనిపించింది అనమాట అండి. మంచి స్టాక్ ట్రెండింగ్గా ఉన్నట్టుగా అనిపించింది కాబట్టి, ప్లస్ వాల్యూమ్స్ తోటి కొంచెం బయింగ్ జరుగుతుంది కాబట్టి నేను పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి. ఓకే, సో మీరు ఎవరైనా బాగా అగ్రెసివ్ ఇన్వెస్టింగ్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో విత్ ప్రాపర్ స్టాప్ లాస్, ఓకే, స్టాప్ లాస్ ఈ ట్రెండ్ లైన్ కిందకు వస్తే కనుక బెటర్ ఒకసారి 142 లెవెల్స్కి వస్తే ఎగ్జిట్ అయిపోవడం. 10 రూపీస్ స్టాప్ లాస్ అనమాట అండి. సో మీరు టార్గెట్ బాగానే ఉంది కాబట్టి, సో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంది కాబట్టి, ఓకే, సో 10 రూపీస్ లైక్ 20-30 రూపీస్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 10 రూపీస్ రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి, సో 1:2 1:3 రిస్క్ ఇంచు రివార్డ్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంది కాబట్టి, సో మీరు హై రిస్క్ ట్యాకర్ అయితే కనుక సో మీరు దీని గురించి ఆలోచించవచ్చు అనమాట, రైట్. సో లేదు మీరు అంతా నేను కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అండి, ఇలా రిస్క్ తీసుకుని బెటర్ ఇలాంటి ఈ స్టాక్స్ అవాయిడ్ చేయండి, రైట్. ఓకే అండి, సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్ అండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా మన ఆంధ్ర బుల్స్ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. బాయ్.